పాగలైనట్టున్నది. అస్సలు తెలియవల్లే చీపురు కట్టేనా ఉండే మరే ఉన్నది కదా. పొట్టిపాడుకావు పొద్దుగా లేచి ఎడిపోయిండు. ఎటన్నా పోంగా నాకు చెప్పిపోవాలని తెలియదా? దానింటికాడ బట్టలు విండాలా, దీనింటికాడ బోల్ దోమల్లా అని ఊరంతా తిరుక్కుంటుంటాడు తిరిగిపోతు కుక్క. ఆడైతే రాని అని సంగతి చెప్తీయాల. అత్తన దగ్గర 500 అడుకుందామని పోయినా, నా పిల్లానికి చెప్పకుండా పోయినా. ఇప్పుడు దానికి తెలిస్తే అవి సాప చేస్తాయి. అగో వచ్చిన వారు 6 అడుగులు అందగాడ నీ ముఖంలో మొద్దులు చాప ఎడు తిరగమైనా పొద్దుగా లేచి. ఓ నల్ల ముఖం దానా ఏం మాట్లాడతాను? నాకంటే 2 ఇంచులు పొడుగునవని అవుతాడు భూమి మీద. ఆగకపోతే నేను ఇప్పుడు ఎటురుకుతానరా? నీ లెక్క పొద్దుగాలే లేచి కుక్క లెక్క తిరిగేస్తాను అనుకుంటానవా? అబ్బా ఏందే నువ్వు అటు ఇటు పోయి తావడికానికి వస్తావు? నన్ను తిట్టది నీకు మనసులో పట్టదా? చాలు కానీ పోయి ముఖం కట్టుకపో, ఛాయ పెడతా కానీ. సరేనే పెట్టుకో. ఓషి ముండ కొడుక, పొద్దుగా లే ఏం పనిరా ఇది? నన్నేమో సాయదేమని నువ్వు వీడు ఈ పని చేస్తానవా? ఇక నీకు ఎట్లా చెప్తే సిగ్గొస్తుందిరా? వచ్చినవానే ఇప్పుడు ఎట్లా తీసినా అప్పుడే వచ్చినవే. రాత్రి బాగా తాగినే తలకాయ నొత్తాంది, అందుకే చిన్న బుడ్డి తెచ్చుకున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? అవురా బాడుకావు, నీకు సిగ్గు లేదారా? ఎన్నిసార్లు తిట్టాలరా నిన్ను? నువ్వు మనిషి కాదురా, నీ మొండి మొల్లారంది ఎంప. అవునే నేను తాగుతా, నేను మొగన్ని నాకే అటు చెప్తావానే? మొద్దు మొఖం దానా నీ ఎవరు నోరు పూసుకో. ఏందిరా పొట్టోడా, నేను మొద్దుదాన్నా? నీ తాగబోతు మోకాళ్ళ మన్ను పోయే కదరా. నువ్వు తాగినాడో సత్తవురా, బాగా రోజులు బతకవు. ఏందే నన్ను చావమంటావా? పొయ్యిల కొరక తీసి ముఖాన్ని చంపితే ముఖం అక్కడ రాకుండా వాళ్ళ అమ్మ ఏమనుకుంటానవో? ఓ బర్రె మొక్కపోడా, ఇట్లా తాక్కుంటావంటే రేపు పిల్లలు పుట్టినాక ఏం పెట్టి చస్తావురా? పని 10 మందిని చాస్తే యుగ్రం 20 మందిని చాదిందట. నీకు తాగడే సరిపోతుంది, ఇక పని ఎక్కడిది యుగ్రం ఎక్కడిది? నీ బతుకు చెడా. రమేష్ అన్న ఎవరు మీరు? ఎవరు కావాలి? మేము రమేష్ అన్న దూరపు చుట్టాన్ని. ఓ అవునా, సరే గాని ఏం పని మీద వచ్చిండ్రు? అయ్యో అక్క, మా ఆయన పెళ్ళైన పిల్లలు చెప్తుండు మా అన్న మంచోడు అని, అందుకే చూసుకోవడానికి వచ్చు. మంచోడే అయినా నాకు ఎప్పుడు చెప్పలేదు కదా నాకు దూరపు చుట్టము తమ్ముడు ఉన్నాడని. అయ్యే వదినా, నీకు తెలియదు కానీ ఒకసారి అన్నని అడుగు. సరే అడుగుతా. ఏమయ్యా ఎవరి ఇల్లు? ఈయన అది 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 రమేష్ అన్న అంత మంచిదేనా? నన్ను గుర్తుపట్టలేదానే? అదే అన్న మీ చిన్నమ్మోళ్ళ దూర బంధువు చుట్టాన్ని, నీకు తమ్మునైతేనే. ఓ అవునరా, సరే లోపలి పోదాంపా. ఈ అన్నానత్తే ఎట్లుంటది, పానం ఇస్తాడు. తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండు, నేను బయటికి పోయేస్తా. బయటకి ఎందుకు ఇప్పుడు? అరే మన ఇంటికి చుట్టాలు వచ్చారు కాదే, చికెన్ మటన్ ఇంత మందు పట్టుకొని వస్తా. అయినా మన దగ్గర పైసలు ఏడున్నాయి? అన్నీ లేనిపోని పెంట పెట్టకు, ఇంత పప్పు సార్ అంటగా. ఏందే మా వాళ్ళు వస్తే ఏం తినేవి కానీ, అదే మీ వాళ్ళు వస్తే అద్దంటే నోట్లో కుక్కి పెడతావు. అన్న షైన్ వచ్చి పాడైతుంది, ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? అవునక్క, ఇంతకు మా రూమ్ ఏది? మీ రూమ్ అసలా ఇగో లోపల గొర్రె ఇదే. సరే వదినా, రావే పోదాం. పైసలు పోయేస్తా. అవురా బాడుకావు, నీ దగ్గర పైసలు లేనప్పుడు అన్ని ఎత్తుల మాటలు ఎందుకురా? పైసా పని చేయ శాత కాదు కానీ జడా. అబ్బా గట్ల అనకే, నా ఇజ్జత్ పోతుంది. నీకు దండం పెడతా, పైసలు ఇయ్యే. అవురా దొంగ ఉండ కొడుక, ఇంకెన్ని రోజులు చాదలరా నిన్ను చాదుడు ఎక్కువ అంటే ఇప్పుడు నీ చుట్టాలని కూడా చాదల్లా? ఛీ, ఎందుకురా ఈ చేతగాని బతుకు?
ఏందే ఊపిన కొద్ది ఎక్కువ మాట్లాడతాను నల్ల మొఖం దానా అక్క నీకు చెప్పినట్టు చెయ్యి పైసలు లేకపోతే తెలుసు కదా నా సంగతి ఆహా పొద్దుగాల లేచి తాగిందే కాక ఇంకెక్కువ మాట్లాడతానవా ఏంద్రా నీకు పైసలు ఇచ్చేది దొంగ పడతావు ఏమైందన్న ఇక పోలేదా అని వేసేసాడు బాగా వేసేసాడు. బాగా ఆకలి పడవుతుంది తొందర పోయిరా పోవే. పోతా తమ్మి వదిన పైసలు ఇస్తా అన్నది అబ్బా సచ్చినవరా నా చేతిలో పైసలు ఎట్లా పట్టుకపోతావో నేను చూస్తా సరే తీసుకొస్తా నాకు వద్దన్నా ఇప్పటిదాకా తాగింది చాలు ఈయన తాగేసాను. తాగు తమ్ముడు తాగింది తాగు. కొంచెం తాగి వద్దు నాకు వద్దు. అద్దా తాగేసి నీళ్ళు కలుపుకో. తమ్మి ఇక తాగిన కాడికి చాలురా ఇంట్లో పంప ఇంత తాగు. ఇగో ఇంత తాగు. కొట్టేసి ఇంత కొట్టేసి వేస్ట్ అవుతుంది మొత్తం కొట్టే ఇంత కొట్టు. ఫుల్ అయింది ఈ వాజనం గెలిచింది అనుకో ఫుల్ అంతే పంప కాబట్టి నన్ను ఇటుగా ఉన్నావానే నేను పైసలు అడిగితే ఈ ఆడ వద్దుదా అన్నా అన్నా లేవే అన్నా నిన్న ఒకటి అర్థం అనుకుంటున్నా కాదన్నావు కదనే. అరే నువ్వు అడుగురా తమ్మి నీకోసం ఏదైనా చెప్తా తమ్మి అడుగు బావా అది పైసలు బాగా అవసరం ఉన్నది పొలం కోసము పైసలు అప్పు ఇచ్చినమే వాళ్ళు వచ్చి పైసలు అడుగుతుండ్రే ఎట్లా చేసాను నువ్వే ఇవ్వను అన్నా నువ్వు ఇస్తావని నీ దగ్గరికి వచ్చినవే. సరేరా వదిన ఉంటే ఏనియది వదిన లేనప్పుడు తప్ప తమ్ముడు మీ వదిన మహిళా గ్రూప్ కోసం అని 1,00,000 రూపాయలు దాచిపెట్టుకునేది దానికి తెరవ ముందు జల్దీ తెచ్చి నాకు సరేనా ఇంటి అయినా ఎంతసేపు ఏ కళ్ళు అచ్చక్కోళ్ళ ఇంటికి పోయినా కానీ పొద్దుగాలే తాగకమంటే తాగుతావు ఎందుకురా నువ్వు తాగబోతుకుండా కొడుక ఎప్పటికి ఇదే తాగబోతు లెక్కలు చుట్టాలు వచ్చిన రోజన్నా మంచిగుండా బాయ్ అన్నా పోయేద్దామే ఇంటికాడ పొలం పని బాగుంది. ఇవన్నీ పోతారా తమ్మి రేపు పోతురు పని బాగుంది అంతేనా సరే అక్క పోయేస్తాం సరే మంచిది పోయిరా మంచిగా పోయిరా సరే బా రమేష్ అన్నా ఓ రమేష్ అన్నా ఇంటకేసి బయటకెళ్ళే ఎవరు అత్తాను ఆగు రమేష్ అన్న మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు? వాళ్ళు మీ అన్న తరపున చుట్టాలట. నిజమేనా రమేష్ అన్న మీ చుట్టాలేనా వాళ్ళు లేకపోతే అంటే ఏమనుకుంటాను వాళ్ళు మా చుట్టాలే నాకు తెలియదా అట్లా కదే రమేష్ అన్న ఊర్లోకి దొంగలు సొరబడ్డారట గిట్లనే చుట్టాలమని చెప్పి ఇంట్లోకి వచ్చి నగలు పైసలు ఎత్తుకోబోతున్నారటనే అందుకనే అడిగిన్నే. అవునా
అది అదే మరి మీ చుట్టాలా కాదా అని వచ్చిన. సరే మరి నేను పోతున్నా. అయ్యో ఏమయ్యా మన 1,00,000 రూపాయలు కనబడతలేవు, బీరువాలో లేవు కదా, ఏమైనాయి? అయ్యో 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 ఆగే అది ఏమైంది? ఏం చేసినావు? ఆగే. నేను తాగిన మైకంలా మా తమ్మునికి ఇచ్చింది. వాళ్ళకి అవసరం ఉన్నదంటే ఇచ్చిన, నీకు తెలవకుండా. వాళ్ళు ఇస్తా అన్నారే. ఎందుకు ఇచ్చినావు నువ్వు? అరే వాళ్ళకి అవసరం ఉన్నదా నువ్వు ఇచ్చిందే, నీకు తెలవకుండా ఇచ్చిన. మళ్ళీ తెచ్చి ఇస్తా అన్నారు. అయ్యో అయ్యో అవు కానీ నిజంగా మీ చుట్టాలేనా వాళ్ళు? ఏమోనే, తాగిన మైకంలా అన్న అన్న అనుకుంటూ వచ్చిండు. నేను నిజంగానే మా తమ్ముడు కావచ్చు అనుకున్నా, మన దొరుకుతుందని. ఏంటిరా తాగుతావని మందు మైకంలో పైసలు ఇచ్చినావా? మంచిగా సంగతి కొట్టకే ఈ దండం పెడతా, కొట్టకే. పైసలు 1,00,000 రూపాయలు రా. ఇచ్చినావు కదరా నా ఇల్లు? ఇచ్చినావు కదరా? దండం పెట్టు. ఇంకోసారి ఆగా. ఇంకోసారి ఆగా. దొంగవాడు 1,00,000 రూపాయలు రా, 1,00,000 రూపాయలు ముంచినావు కదరా? ఇంకోసారి ఆగనే. Please do subscribe Polam Gattu Creation YouTube channel.